హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్నర్స్ అకాడమీ. ఈ వీడియోలో అర్థమెటిక్ నుండి మోస్ట్ రిపీటెడ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఇవి అప్కమింగ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఈచ్ టాపిక్ నుండి 100+ ప్రాక్టీస్ బిట్స్ అనేటివి విత్ సొల్యూషన్స్ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉన్నాయి. వాటిని మన టెలిగ్రామ్ గ్రూప్ నుండి పొందవచ్చు. నౌ కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. ఒకవేళ 504x5y3 అనే 7 అంకెల సంఖ్య 11 చేత నిశ్శేషంగా భాగించబడితే x ప్లస్ y వాల్యూ ఎంత? అంటే ఇక్కడ మనకి డివిజబిలిటీ రూల్ 11 యొక్క డివిజబిలిటీ రూల్ మనకు తెలుసు కదండి. సమ్ ఆఫ్ ఆల్టర్నేట్ డిజిట్స్ కనుక్కోవాలి. ఆ తర్వాత వాటి డిఫరెన్స్ అనేది చెక్ చేసుకోవాలి. వాటి డిఫరెన్స్ 0 కానీ లేకుంటే మల్టిపుల్ ఆఫ్ 11 వస్తే మనకు ఆ నంబర్ ఆటోమేటిక్గా డివిజబుల్ అవుతుంది. సో సమ్ ఆఫ్ ఆల్టర్నేట్ డిజిట్స్ ఒకసారి చూస్తే ఏమవుతుంది? 5 ప్లస్ 4 4 ప్లస్ 5 ప్లస్ 3. సో ఏమవుతుంది? 17 అవుతుంది. సో అదర్ ఆల్టర్నేట్ డిజిట్స్ యాడ్ చేస్తే మనకు ఎక్స్ ప్లస్ వై అవుతుంది. సో ఇప్పుడు వాటి డిఫరెన్స్ మనకి ఎక్స్ ప్లస్ వై minus of 17 minus 17 equals to 0. Otherwise x plus y minus 17 ఈక్వల్స్ టు 11. ఈ రెండే ఛాన్సెస్ ఉన్నాయండి. 22 అయ్యే ఛాన్సెస్ ఉండదు. ఎందుకంటే x ప్లస్ వై మైనస్ 17 22 కావాలంటే ఎక్స్ ప్లస్ వై ఎక్స్ కామా వై ఇండివిజువల్గా మనకు మోర్ దెన్ 10 వస్తుంది. కాకపోతే డిజిట్స్ అనేటివి 9 వరకే కదా. సో ఈ రెండే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు ఎక్స్ ప్లస్ వై ఫస్ట్ కేసులో ఎక్స్ ప్లస్ వై మైనస్ 17 0 అయితే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు ఏమవుతుంది? 17 అవుతుంది. సో సెకండ్ కేసులో ఎక్స్ ప్లస్ వై మైనస్ 17 ఈక్వల్స్ టు 11 అయితే మనకి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 28 అవుతుంది. సో ఇది కూడా మనకి పాసిబిలిటీ ఉండదు. సో కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 17 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఒకవేళ 35xy3 అనే 5 అంకెల సంఖ్య 9 చే నిశ్శేషంగా భాగించబడితే అటువంటి సాధ్యమయ్యే సంఖ్యలు ఎన్ని ఉంటాయి? సో అంటే ఇక్కడ మనకి 9 డివిజబిలిటీ రూల్ అనేది మనకు తెలియాలి. సో మనకు ఈజీగా తెలుసు. సో 9 డివిజబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ షుడ్ బి డివిజబుల్ బై 9. అంటే ఆ అంకెల మొత్తం కూడా 9 చే భాగించబడాలి. సో అప్పుడు మనకు అంకెల మొత్తం కనుక్కుంటే ఏమవుతుంది? 3 ప్లస్ 5 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 3 ఈక్వల్స్ టు సో ఏమొస్తుంది? 11 ప్లస్ ఎక్స్ ప్లస్ వై వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఇది మల్టిపుల్ ఆఫ్ 9 కావాలి. వీటి అంకెల మొత్తం మల్టిపుల్ ఆఫ్ 9. మల్టిపుల్ ఆఫ్ 9 అంటే 9 అయ్యే ఛాన్స్ లేదు. ఆల్రెడీ 11 ప్లస్ ఉంది కాబట్టి. సో మనకి ఇంకొక ఛాన్స్ ఏంటి? 18 నెక్స్ట్ 27. సో ఇప్పుడు మనకు 18 తీసుకున్నాం అనుకోండి. 11 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 18 తీసుకుంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు ఏమవుతుంది? సో 7 అవుతుంది. సో ఇంకొక ఛాన్స్ ఏంటి? ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు సో 11 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 27 తీసుకుంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 16 వస్తుందండి. సో ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 7 ఎన్ని విధాలా రాయొచ్చు? సో 1 0 కామా 7 7 కామా 0 1 కామా 6 6 కామా 1 నెక్స్ట్ 2 కామా 5 5 కామా 2 3 కామా 4 4 కామా 3. సో ఇది 8 విధాలు. అంటే 8 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ 16 ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయో చూద్దాం. సో 8 కామా 8 ఒకటి పాసిబిలిటీ. నెక్స్ట్ 7 కామా 9 9 కామా 7. సో ఇలా 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే 8 ప్లస్ 3 11 పాసిబిలిటీస్. అంటే ఎక్స్ కామా వై ప్లేస్లలో మనం ఎన్ని విధాలుగా డిజిట్స్‌ని రీప్లేస్ చేయొచ్చు అంటే 11 టైప్స్‌గా మనము డిజిట్స్‌ని రీప్లేస్ చేయొచ్చు. ఓకే. థాంక్ యూ.